కేరళలోని నిఫా వైరస్ అలర్ట్. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో 43 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతను కలిసిన 77 మందిని అధికారులు గుర్తించారు. వారిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, హాస్పిటల్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కొత్త కేసెస్ కన్ఫర్మ్ కాలేదు, కానీ ప్రికాషన్గా కొందరిని అబ్జర్వేషన్లో ఉంచారు. అసలు ఈ నిఫా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇది ఎక్కువగా గబ్బిలాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గబ్బిలాలు తిన్న ఫ్రూట్స్, కంటామినేటెడ్ అయిన ఫుడ్ లేదా ఇన్ఫెక్టెడ్ పర్సన్ని దగ్గరగా కలిస్తే ఈ వైరస్ రావచ్చు. మరి ఈ వైరస్ మనకొస్తే ఎలా తెలుస్తుంది? మొదట జ్వరం, తర్వాత తలనొప్పి, వాంతులు, గొంతు నొప్పి ఇలా అన్నీ స్టార్ట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవ్వచ్చు. అందుకే ఫ్రూట్స్ బాగా వాష్ చేసి తినాలి. హాఫ్ ఈటెన్ ఫ్రూట్స్ అస్సలు తినద్దు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. ఇది కరోనా లాగా అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, కానీ ఒకసారి ఈ వైరస్ అటాక్ చేస్తే పరిస్థితి చాలా సీరియస్ అవ్వచ్చు. అందుకే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.